దేశవ్యాప్తంగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. కేంద్రం గూడా భారీగా పెంచుతుందనే చెప్పుకోవాలి. అయితే మొన్న మనం చూసుకున్నట్టయితే గనక రూ. 3.29 పెట్రోల్ మీద పెంచడం జరిగింది. అదే విధంగా రూ. 3.15 ఇక్కడ డీజిల్ మీద పెంచడం గూడా జరిగింది. దేశవ్యాప్తంగానే ఇంకా ప్రతి రాష్ట్రంలో ఈ పెట్రోల్, డీజిల్ ధరలనేవి భారీగానే పెరుగుతున్నాయి. దాని తర్వాత మళ్ళీ మొన్న చూసుకుంటే గనక 90 పైసలు పెంచడం జరిగింది. మళ్ళీ ఈరోజు చూసుకుంటే గనక 87 పైసలు పెంచడం జరుగుతూ ఉంది. ఈవెన్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్‌లో గూడా ఇంకా భారీగా పెరిగే అవకాశాలున్నాయి. దాదాపు 5-10 రూపాయల వరకు గూడా పెరిగే అవకాశాలున్నాయి. కానీ ప్రజలు భయపడకుండా కొంచెం కొంచెం ఈ పైసా విధంగా అంటే 0.5%, 1% ఆ విధంగా పెంచుకుంటూ ఎళ్తారు అని జెప్పేసి గూడా అనలిస్టులు గూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అనలిస్టులు గూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎందుకు మరి ఇంతగనం పెంచుతున్నారు అంటే గనక ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ జరిగిందో ఆ వార్ కారణాల వల్లనే లాస్ అనేది వస్తూ ఉంది. అండ్ మనకి ఎక్కువ అది ఇంపోర్టింగ్ అనేది ఎక్కువ ఉంది. ఎక్స్‌పోర్టింగ్ అనేది లేదు. దీనివల్ల మనకి ఎక్కువ లాస్ అనేది ఉంది. అదే విధంగా మోదీ గారు గూడా కొన్ని నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది అని చెప్పడం గూడా జరుగుతూ ఉంది. డీజిల్, పెట్రోల్ వెహికల్స్ ఎంతవరకు తక్కువ యూజ్ అయితే అంతవరకు తక్కువ యూజ్ చేయండి. వీలైనంత వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయండి. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమే ఎక్కువ ప్రిఫర్ చేయండి అని చెప్పేసి గూడా ఇలాంటి చెప్పడం గూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అతని కాన్వే గూడా మోదీ గారి కాన్వే గూడా తగ్గించుకున్న పరిస్థితి మనమైతే చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దేశంలో అనేది చాలా లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి గూడా అంటున్నారు. మరి ఇంకా ఇలా పెంచడం వల్ల ప్రజలు గూడా ఏ విధంగా అనుకుంటున్నారు? ఏంటి అనేది ఒక్కసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాహనదారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు చాలామంది ఉంటారు. ఇలా పెంచుకుంటూ పోతే ప్రతి ప్రోడక్ట్ మీద ఇలా పెంచుకుంటూ పోతే టాక్సెస్ అనేది పెంచుకుంటూ పోతే మరి ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు మహేష్ అండి. ఇప్పుడు కేంద్రం అనేది ప్రతి డీజిల్ మీద కానివ్వండి, పెట్రోల్ మీద కానివ్వండి, ప్రతి దాని మీద ఇలా రేట్లు పెంచేస్తుంది. మొన్న చూసుకుంటే గనక రూ. 3 పైన పెంచింది. తర్వాత మళ్ళీ 90 పైసలు, ఇప్పుడు 87 పైసలు ఇలా ఇంకా పెరుగుతూనే ఉంది. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ రిగార్డింగ్ గ్లోబల్ సిచ్యువేషన్స్, రైట్? నాట్ కేంద్రం తనకు తను తీసుకున్న నిర్ణయం ఏం కాదు కదా. సో ఇరాన్, అమెరికా వార్ వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. సో వీ నీడ్ టు సేవ్ ఫ్రమ్ అవర్ ఎండ్. కారు ఒక్కళ్ళకే కాకుండా నలుగురు ఐదుగురు కలిపి వెళ్ళాలి. కార్ పూలింగ్ ఎక్కువ వాడితే ఇప్పుడు ఒక్కళ్ళకి బైక్ కాకుండా ఇద్దరు వాడుతుంటే సో పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు. వీ నీడ్ టు అలా మనం సేవ్ చేసుకోవడం మంచిది. వీలైనంత వరకి ఇప్పుడు వీలైనంత వరకి ఎలక్ట్రికల్ వెహికల్సే ఎక్కువ యూజ్ చేయాలని అంటున్నారు కదా. ఆల్టర్నేటివ్ వీ కెన్ షిఫ్ట్ టు ఈవీ వెహికల్స్ ఫ్రమ్ పెట్రోల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. వర్క్ ఫ్రమ్ హోమే ఎక్కువ యూజ్ చేయాలని చెప్పారు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్, బట్ కంపెనీస్ ఇవ్వాలి కదా, ఇంకా ఇవ్వట్లా. మోడీ చెప్పారు కానీ ఇంకా కంపెనీస్ ఏమీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వట్లేదు. ఇస్తే దట్ ఈస్ బెటర్ ఆప్షన్. ప్రతి ప్రోడక్ట్ మీద ఇలా పెంచుతూ ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకగలుగుతాడు అనుకుంటున్నారు? అదర్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలండి ఎలాంటప్పుడు. ఇవి మన చేతిలో లేవు కదా. సో ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఇంటెన్షనల్గా పెంచింది ఏం కాదు కదా. గత 3-4 ఇయర్స్ నుంచి చూసుకుంటే పెట్రోల్ ఎప్పుడన్నా పెరిగిందా? గత 5 ఇయర్స్ నుంచి కూడా పెరగల పెట్రోల్. సో ఎలాంటి అనిశ్చితి వచ్చినప్పుడు వీ నీడ్ టు మనం సపోర్ట్ చేయాలి గవర్నమెంట్కి. మనం ఫీల్ అవ్వకుండా మనం సపోర్ట్ చేయాలి మన వంతు. దిస్ ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ పైన భారీగా రేట్లు పెరుగుతూ ఉన్నాయి కదా. దీనిపైన అసలు మీరేమనుకుంటున్నారు ఒక వాహనదారుడు? ఇలా పెరిగితే మధ్యతరగతి కుటుంబాలు ఏమైపోవాలో ఆలోచించాలండి ఒకసారి ప్రభుత్వం కూడా. దీని గురించి బాగా ఆలోచించకపోతే మాలాంటి వాళ్ళు, ఆఫీస్ బాయ్ల కింద చేసేవాళ్ళు, నెక్స్ట్ ఏమైనా హార్డ్వేర్ వర్క్ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సార్. ఒకసారి గవర్నమెంట్ కూడా ఆలోచించి దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక పెట్రోల్, డీజిల్ అనే కాదు, ఈవెన్ గ్యాస్ రేట్లు కానివ్వండి, ప్రతి ఒక్క నిత్యావసరాల ధరల మీద కూడా ప్రతి ఒక్క దాని మీద రేట్లు అనేది పెంచేస్తూ ఉన్నారు. దీనిపైన మీరు పెంచితే వల్ల మధ్యతరగతి కుటుంబాలు బాగా ఇబ్బంది పడతారండి. మరి దాని గురించి ఆలోచించాలి ప్రభుత్వాన్ని. అంటే ముఖ్యంగా వారి కారణాల వల్లనే మనం కొంచెం లాస్లో ఉన్నామని లేదు చెప్పి సార్, అట్లా లేదు సార్. వాళ్ళు కావాలనే చేస్తున్నారు ఇవన్నీ. వారి వల్ల అంటే ప్రాబ్లం అంటే అది అసలు లేకుండా ఉండలేదు కదా సార్. ఉంది కదా, ఉండి కూడా వాళ్ళు ఇలా చేయడం చాలా దారుణంగా ఉంది సార్. మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము రోజు కూలీ చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడతాం కదండి. అంటే ఎంత అక్కడ పెంచినా కానీ మన జీతాలు మాత్రం పెరగట్లేదు. అన్నీ పెరుగుతున్నాయండి, నిత్యావసరాలు అన్నీ పెరుగుతున్నాయి, కానీ మా శాలరీలు ఏం పెరగట్లేదు, అట్లాగే ఉంటున్నాయండి. ఒకవేళ కేంద్రం నుంచి మీరేం కోరుకుంటున్నారు? ఇవన్నీ తక్షణమే అన్నీ ఆపి ఒక సామాన్యుడికి ఎలాగైతే వాళ్ళకి విలువగా ఉంటుందో
అలా ప్రవర్తిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పెట్రోల్ ఒకటే కాదు. ఒకటి నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆ, దాదాపు 5 రూపాయలు పెంచేశారు కదా పెట్రోల్ డీజిల్ పైన. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? చాలా సామాన్యులకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకంటే ఈ వార్ వచ్చిన తర్వాత మనకి ఇండియాలో కాదు వరల్డ్ వైజ్ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. సామాన్యమైనటువంటి వ్యక్తులు చాలామంది పెట్రోల్ కూడా పోషించుకోలేక బళ్ళు ఇంట్లో పెట్టి మెట్రోకో బస్కో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులకి ఇది కరెక్ట్ కాదు. అది ప్రభుత్వాలు నిర్ణయించుకొని ఎన్నో నిధులు ఎన్నో రకరకాలుగా వస్తున్నాయి. దాన్ని వేరే రూట్లో చూసుకొని ఈ సామాన్యులకి ఇది భారం తగ్గిస్తే మంచిదని అనుకుంటున్నాను. ఓకే సార్. అంటే ఇప్పుడు ఇది ఒక్కటనే కాదు, దాదాపు గ్యాస్ రేట్లు కానివ్వండి, ప్రతి ఒక్క దాని మీద పెంచేస్తున్నారు కదా. సో దీనిపైన అంటే ఎలా ఒకేసారి ఇన్ని పెంచితే ఎలా అనుకుంటున్నారు? ఇది చాలా కష్టం అండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి సామాన్యుల మీద మనం భారం మోయడం చాలా తప్పది. గ్యాస్ కానీ మిగతా అన్నీ నిత్యావసరాలు కూడా చాలా బాగా పెరిగిపోయాయి. ఈ వంట నూనె కానీ నిత్యావసరాలు అన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. అది కరెక్ట్ కాదు అనుకుంటున్నాం. కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? అంటే ఇలాంటి నిర్ణయాలు కాకుండా వేల కోట్ల మీద రకరకాలటువంటి ఎన్నో కంపెనీలు ఎంతో లాభాలు ఉన్నటువంటి పెద్ద వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కొద్దిగా ఏమనండి పన్ను లేదని ఉంటే ఈ సామాన్యుల మీద వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ పెరుగుతున్నాయి కానీ మన జీతాలు మాత్రం పెరగట్లేదు. కరెక్ట్. జీతాలు పెరగలేదు. ప్లస్ ఈ ఎడ్యుకేషన్ కానీ పిల్లలు కానీ రెంట్లు కానీ అన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్కరును. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీలు ఉన్నాయి. వాటి మీద భారం వేయమనండి. ఈ సామాన్యుల మీద ఎందుకండి? ఇవాళ ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు. ఆ కుంభకోణాలు చేసే టైంలో అలాంటి వాళ్ళ మీద ఎక్కువ ఈ పనులు వేయమనండి. సామాన్యుల మీద ఎందుకు వేయాలి? మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ ఒక్క ఫోన్ చూసి చెప్పొచ్చు. అదే అందు గురించి చాలా ఇబ్బందులు పడుతున్నావు. ఇప్పుడు 3 రోజులు బట్టి బండి తీయలేదు. బండి తీస్తే ఎలా వెళ్తే రేట్లు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలందరూ ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. ఏం చేస్తాం మరి? ఇంకా ప్రభుత్వాలు అలా చేసినా మనం ఏం చేయలేం కదా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచేసారు కదా, దీనిపైన మీరేమనుకుంటున్నారు? కొంచెం ఇబ్బందిగానే ఉంది. మనం జాబర్స్కి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓకే, పెంచిన పెద్ద ఇబ్బంది ఉండదు. ఎలాగూ డీజిల్ అనేది కంపల్సరీ అవసరమే. 5 పెంచినా 10 పెంచినా పోయించుకోవాల్సిందే, తప్పదు. కాకపోతే పూర్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది. సో రేట్లు అనేది ఎప్పటికీ ఇబ్బందే కదా మరి, కాదు తప్పట్లా అది. అంటే దీనిపైన మీరేమనుకుంటున్నారు? ప్రతి ఒక్క దాని మీద పెంచేస్తుంది కదా కేంద్రము. సో దీనిపైన ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? కేంద్రం నుంచి మీరేం కోరుకుంటున్నారు? రేట్లు పెంచొద్దు అంటున్నాను నేను. సో దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి అక్కడ నరేంద్ర మోడీ గారు పెంచుతున్నారు. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు కదా బడ్జెట్కి సంబంధించి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు పెంచుతున్నారేమో, కానీ పెంచుకుని ఉంటే మంచిది. ఇంకా పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దాదాపు ఇంకా 5 రూపాయలు 10 రూపాయలు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్టాక్ మార్కెట్ అనలిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. దీనిపైన పెంచడం కరెక్ట్ కాదు, దయచేసి పెంచొద్దు. అదండి. నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాస్. గట్టిగా చెప్పండి. శ్రీనివాస్. సో ఇప్పుడు ఉన్న పలంగానే ఇన్ని రూపాయలు పెంచేసారు కదా, దాదాపు 5 రూపాయలు పెంచే ఓకేనా? నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాస్. ఉన్న పలంగా దాదాపు 5 రూపాయలు పెంచారు కదా, ఇప్పుడు దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు అన్న? ఈ పెట్రోల్ డీజిల్ పైన ఇప్పుడు పెంచారని మనం తప్పు పట్టకూడదు. ఇది కొంచెం రీజనబుల్. ఎందుకంటే యుద్ధం కారణంగా వాళ్ళ కంపెనీస్ వాళ్ళకి కూడా కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళు అక్కడ రేట్లు పెంచుతారు కాబట్టి వీళ్ళు కూడా పెంచాల్సి వస్తుంది. సో అందుకనే నేను ఒకేసారి ఇంత పెంచారు కదా, ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంకా 5 నుంచి 10 రూపాయలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో దీనిపైన మీరు అన్ని కంట్రీలతో పోల్చుకుంటే మన ఇండియా ఎప్పుడు కూడా చాలా ఏళ్ళ నుంచి కనుక అయితే మన తెలుగు రాష్ట్రాలు అయితే కనుక ఇప్పటి వరకు రేట్లు అనేవి చాలా రేరు, తక్కువ పెంచలేదు. ఇది ఫస్ట్ టైం, చాలా ఏళ్ళ తర్వాత ఇదే ఫస్ట్ టైం కాబట్టి. అంటే ఇప్పుడు ఇది ఒక్కటేనే కాదు, దాదాపు ప్రతి ఒక్క దాని మీద, గ్యాస్ మీద కానివ్వండి, నిత్యావసరాల ధరల మీద కానివ్వండి, ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెంచేస్తారు కదా. అంటే ఇలా అయితే ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలి అని అంటే ఏం చెప్తారు? కరెక్టే, కానీ కొన్ని ఇప్పుడు పెట్రోల్ 5 రూపీస్ వరకు ఓకే. ఈ గ్యాస్ ఇవి 50 రూపీస్ ఇవన్నీ వాటి మీద కొంచెం కష్టం. అలాంటివి కొంచెం తక్కువ చేస్తే. కమర్షియల్ గ్యాస్ల మీద కూడా దాదాపు 993 రూపాయలు ఒకే రోజులో పెంచారు కదా. సో అలా అయితే ఇప్పుడు హోటల్ వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, వాళ్ళ పరిస్థితి ఏంటంటే అదే ఇప్పుడు ఏంటంటే పెద్ద రెస్టారెంట్లకి ఒక లెక్క, చిన్న రెస్టారెంట్కి ఒక లెక్క అట్లా పెట్టొచ్చు. కానీ
ఇప్పుడు అందరికీ ఒకటే యావరేజ్గా పెట్టకూడదు గ్యాస్ విషయంలో అయితే కనుక. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచేస్తున్నారు కదా, దీనిపైన మీరేమనుకుంటున్నారు? సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంది, వాళ్ళపైన భారీ భారం పడుతుంది. మధ్యతరగతి సామాన్యుల పరిస్థితి వాళ్ళ అధమ్య గోచరణగా ఉన్నది. కాబట్టి వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. చాలా వరకల వాళ్ళ భవిష్యత్తు మాత్రం అగమ్య గోచరణంగా తయారవుతుంది. అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు కేంద్రం నుంచి కూడా చెప్పేది ఏంటి అని అంటే కొంచెం లాస్లో ఉంది, అక్కడ కూడా రేట్లు పెంచేస్తున్నారు, వారి వల్ల మనకి లాస్ వచ్చిందని చెప్పేసి కూడా ఇలాంటివి చెప్తూ ఉన్నారు కదా. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? కేంద్రం పైనుంచి పెంచుతున్నారు అని చెప్పేసి కేంద్రం పెంచుతుంది, కేంద్రం కూడా తప్పులేదు. పైనుంచి వచ్చే చాలా వరకు ప్రజలు కూడా తమ తమ అవసరాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకు ముందు వాడే దానికంటే ఒక 5-10% మాత్రమే అవసరాలు తగ్గించుకోవాల్సి వస్తుంది. దీనిపైన నిత్యావసర సరుకుల కాంచి అన్ని సరుకులు కూడా పెరిగే అవకాశం, మందులు కానీ ఆల్రెడీ ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దానికి ప్రభావం ఎక్కువ పడుతుంది, దానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రేట్లు పెంచేస్తున్నారు కదా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, ఏ విధంగా? చెప్పలేని పరిస్థితి ఉంది, చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఇంకా ముందు ఏమవుతుందో అన్నది మా ఆందోళనగా ఉంది. చాలా వరకు అయితే ఆందోళన పరిస్థితే. మన భారతదేశం అనేది ఇంకా ఏ పరిస్థితిలో ముందుకు పోతుంది, ఎంత ఇదైపోతుంది, ఎంత అవస్థలు పడుతుంది, సామాన్య ప్రజలు బతుకుతారా సస్తారా అన్నది కూడా ఉంది. అన్ని రేట్లు పెంచేస్తున్నారు కానీ మన జీతాలు మాత్రం పెరగట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా, దీనిపైన మీరేమో? జీతాలు అంతవరకే ఉంటున్నాయి. ఇప్పుడు వచ్చే సామాన్యుడు 10-15 వేల జీతం చేసేవాడు ఏ మూలనే సరిపోదు. అన్నీ పెంచుతున్నారు అని చెప్పి అన్నీ పెంచేస్తున్నారు. ఇప్పుడు కనీసం 5-10 వేలు కూడా ఇప్పుడు ఏమి బతకలేడు అతని ఖర్చులు ఇప్పుడు ఈ ధరలు కడితే అన్నీ పెరిగిన దాన్ని బట్టి చూస్తే ₹1 కూడా మిగలదు. చాలా కష్టతరంగా ఉన్నది. ఇది మాత్రం చాలా ఇబ్బంది పరంగా ఉంది, కష్టతరంగా ఉంది, భయాందోళనగా ఉంది. జీవన విధానం అనేది సామాన్య ప్రజలకు భయాందోళన కలిగిస్తుంది. ఈ ఒక వారంలో 5 సార్లు 10 రోజులు 5 సార్లు పెరిగినారు. ఇంకా ఒక్క వారంలో ఎంతనంటే సంవత్సరాలు నెల రోజుల కొద్ది ఇంకెంత పెంచుతారో అన్నంత ముందుగా భయపడుతున్నారు. ఇది చాలా విపరీతమైన భయాందోళన ఉన్నది అందరికీ. థ్యాంక్ యూ.